హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్కూల్లో ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్స్ సింపుల్గా కలర్ఫుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఏ మెటీరియల్ కావాలో ఇప్పుడు ఫస్ట్ చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ అయితే ఇది తయారు చేయడానికి ఫస్ట్ ఇలాంటిది ఒక కార్డ్బోర్డ్ కొనుక్కోవాలండి. బుక్ స్టోర్లో అడిగితే కార్డ్బోర్డ్ షీట్ అని ఇస్తారు, ఎక్కువేమవ్వదు. ఇలాంటిది కొనుక్కొని దానిపైన ఒక చార్ట్ ఉంటుందండి. చార్ట్ పింక్ కలర్ చార్ట్ అయినా ఏదైనా పర్లేదండి, లేదంటే ఈ విధంగా వైట్ కలర్ చార్ట్ ఏదైనా ఓకేనండి. తీసుకొని దీనిపైన అంటించాలండి, ఈ కార్డ్బోర్డ్ పైన ఈ చార్ట్ని. తర్వాత ఈ చార్ట్ చుట్టూ ఇలా కలర్ టేప్స్ ఉంటాయండి డిజైన్తో. గ్రీన్, రెడ్ ఏదైనా మనకి ఏది నచ్చితే అది ఇలా కలర్ టేప్ని అంటించుకోవాలి. అంటించుకున్నాక మీరు డైరెక్ట్గా డ్రా చేయగలిగితే బొమ్మని ఇక్కడే చార్ట్ పైనే డైరెక్ట్గా డ్రా చేసేవచ్చు. లేదు అంటే ఈ విధంగా వేరొక పేపర్ పైన డ్రా చేసి అది కట్ చేసి ఇలాగా అంటించుకోవాలండి. మీ ఇష్టం అండి, ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. నేనైతే ఇలా వేరే పేపర్ మీద డ్రా చేసి దానిని కట్ చేశానండి. ఇదంతా నేను క్రేయాన్స్తో వేసామండి. ఇవి కలర్ స్కెచెస్ కాదు, క్రేయాన్స్. చార్ట్ని కవర్ చేసుకునే కవర్స్ కావాలి అంటే ఇలా ఇస్తారు. ఆ కవర్ని ఇలా పెట్టేసుకొని ప్లాస్టర్ వేసుకోవడమేనండి. ఇదిగోండి, చూసారా, ఇలాగా పెట్టేసుకొని ప్లాస్టర్ వేసుకోవాలి. అన్నింటికి ఇలా మొత్తం కవర్ వేసుకోవాలండి. 2 సైడ్ ఉన్న కవరే ఇస్తారండి, 1 సైడ్ కవర్ కాదు. అంటే మొత్తం ఇలా పెట్టేసుకోవడమేనండి కవర్ లోపల ఈ చార్ట్ని. ఆ విధంగా ఉంటుంది కవర్ అయితే. తర్వాత మిగిలిన కొంచెం ఎడ్జెస్ని ఇలాగా ప్లాస్టర్తో అంటించుకోవడమేనండి, ఈ విధంగా. తర్వాత మిడిల్లో ఇలా ఒక ట్యాగ్ తీసుకొని ఈ ట్యాగ్ని ఇలా లోపలికి కవర్ లోపలికి గుచ్చేసుకోవడమేనండి. ఇలా గుచ్చేసుకుంటే అది స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇది ఒక రకమైన ప్రాజెక్ట్ అండి. అంటే ఈ విధంగా కొంతమంది చేస్తారు, మీ ఇష్టం. ఇంకా వేరే విధంగా చేసుకోవాలంటే నెట్లో ఇలాంటివి దొరుకుతాయండి, ప్రింట్అవుట్స్. ఆ ప్రింట్అవుట్స్ తీసుకొని కట్ చేసుకోవాలండి. వీటిలాగే కట్ చేసుకొని ఇంకా మనకి అంటించుకోవడమేనండి. నాకైతే డ్రా చేయడం వచ్చు కాబట్టి మేము డ్రా చేసుకున్నాము. ఇంకా నెట్లో ప్రింట్అవుట్స్ అవన్నీ చేసుకోకుండా ఓన్గా డ్రా చేసాము. ఇదే విధంగా ఇంకో ప్రాజెక్ట్ వర్క్ అండి. ఇది వైట్ కలర్ చార్ట్ పైన ఇది సోర్స్ ఆఫ్ వాటర్ లేక్ అండి. ఇదంతా సైడ్ ఉండే ప్లేస్. ఇది ట్రీ, ఇది స్కై, ఇది పాండ్ అండి. ఇవి ట్రీస్ అంటే చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్, పాండ్. ఇదంతా బయట సరౌండింగ్ ప్లేస్ గ్రీన్ గ్రాస్తో. ఇది స్కై, ఇది స్కై అండి. ఇది కొండలు అంటారు కదా. ఇది బోట్, ఇది ఫ్లాగ్, ఇది అంతా వాటర్, ఇది ఓషియన్. ఇదండి సోర్స్ ఆఫ్ వాటర్ ప్రాజెక్ట్. ఇది కూడా ట్యాగ్ ఇంకా పెట్టుకోవడానికి మీ ఇష్టం అండి. ఇలా ప్రింట్అవుట్స్ తీసుకొని ఇంకా కట్ చేసి అంటించుకోవచ్చు. నేనైతే డ్రా చేశాను. ఇది డైరెక్ట్గా డ్రా చేశానండి. ఫస్ట్ చూపించింది పైన ఒక పేపర్ పైన వేసి కట్ చేసి అంటించాను. అలా కాకుండా ఇది నేను డైరెక్ట్గా వైట్ చార్ట్ పైన డ్రా చేసేసాను. ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ప్రాజెక్ట్ అండి. హిందూ టెంపుల్, ముస్లిం మాస్క్యూ, క్రిస్టియన్స్ చర్చ్, సిక్స్ గురుద్వారా. ఇది సడన్గా అప్పటికప్పుడు వేసేసానండి ఈ విధంగా.
ఇందాక చూపించే 2 ప్రాజెక్ట్లో సైడ్ టేప్ వేసాను కదండి, కలర్ టేప్. అలా కాకుండా కలర్ టేప్ లేని వాళ్ళు ఏమైతే కలర్ స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, దాంతో ఒక బార్డర్ గీసుకోండి. ఈ విధంగా ఇంకా వేసుకోవడం అండి. ఇదంతా కలర్ స్కెచ్ పెన్స్తో ఫస్ట్ పెన్సిల్తో వేసి దానిపైన మళ్ళీ స్కెచ్ పెన్స్తో వేసానండి. ఇది ఇంకా కలర్స్ లోపల ఏం వేయలేదండి, అప్పటికప్పుడు సడన్గా వేసేసాను ఇలాగా. అప్పటికప్పుడు సింపుల్గా ఈ విధంగా ప్రాజెక్ట్ చేసుకోవచ్చండి. ఇంకా ఇది మాస్క్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.